మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నూతన సంవత్సరం వేళ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవడం కోసం బారులు తీరారు భక్తులు అని చెప్పవచ్చు. మనం చూస్తున్న మాడవీధులు అన్ని కూడా నిండినటువంటి పరిస్థితి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం దరిదాపు సర్వదర్శనానికి 4 గంటల సమయము, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుందని చెప్పవచ్చు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలి వచ్చారు. మనం చూస్తున్నాం మొత్తం కూడా మాడవీధులు అన్ని కూడా నిండినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. యాదాద్రి నరసింహస్వామి దర్శన భాగ్యం కల్పించడం కోసం నూతన సంవత్సరం వేళ, కొత్త సంవత్సరం వేళ శ్రీ స్వామివారిని దర్శించుకోవడం కోసం చాలా మంది భక్తులు వస్తున్నారు. ఇదంతా కూడా 150 దర్శనం సంబంధించి లైన్ అని చెప్పవచ్చు. మొత్తం కూడా ఈ 150 ప్రత్యేక ప్రవేశ దర్శనం సంబంధించి లైన్ కూడా నిన్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా క్యూ లైన్లు అన్ని కూడా కిక్కిరిసినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మొత్తానికి మాడవీధులు అన్ని నిన్నటువంటి పరిస్థితుల్లో భక్తులంతా కూడా శ్రీ స్వామివారిని దర్శనం చేసుకోవడం కోసం శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకోవడం భారీగా భక్తులు తరలి వచ్చారని చెప్పవచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా భారీ ఏర్పాటు చేశారు యాదాద్రి ఈవో అని చెప్పవచ్చు. ఎందుకంటే స్వామివారి దర్శన భాగ్యానికి 3 గంటల నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఇదంతా కూడా 150 ప్రత్యేక ప్రవేశ దర్శనం సంబంధించి ఇదంతా కూడా లైన్ అని చెప్పవచ్చు. మొత్తానికి 2 నుంచి 2.5 గంటల సమయము ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కలుగుతుంది. సర్వదర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. నూతన సంవత్సరం వేళ స్వామివారి దర్శన భాగ్యం కలిగించుకోవడం కోసం శ్రీ నరసింహ స్వామి వారి సేవల కోసం చాలా మంది భక్తులు వచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి ఒక 3 నుంచి 4 గంటల సమయం అయితే సర్వదర్శనానికి క్యూ లైన్ పడుతుంది. ఈ ప్రత్యేక ప్రవేశ దర్శనం 150 రూపాయలకు సంబంధించి కూడా బారులు తీరారు. మొత్తం క్యూ లైన్ అన్ని కూడా నిన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి యాదాద్రికి సంబంధించి ఈవో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అన్ని కూడా తిరుగుతున్నారు. ఆలయం అంతా కలియ తిరుగుతున్నారు. మాడవీధులు అన్ని తిరుగుతున్నారు. ఎక్కడ కూడా భక్తునికి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. అదేవిధంగా క్యూ లైన్ లో జలప్రసాదం కావచ్చు. అదేవిధంగా ఎక్కడ కూడా ప్రతి భక్తునికి స్వామివారి దర్శన భాగ్యం కలిగించాలి. ఉదయం నుండి కూడా బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రతి భక్తుడు దర్శనం చేసుకోవాలి. శ్రీ స్వామివారి సన్నిధికి వచ్చిన ప్రతి భక్తునికి దర్శన భాగ్యం కలిగించాలనే ఉద్దేశంతో క్యూ లైన్ లో కావచ్చు. అదేవిధంగా స్వామివారి సన్నిధి దగ్గర కూడా కొంచెం సమయం అయితే కేటాయించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం కూడా క్యూ లైన్ అన్ని నిన్నటువంటి సిచ్యువేషన్ లో ఎప్పటికప్పుడు కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ఆలయ అధికారులు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా ఎలాంటి అవాంతరీయ సంఘటన జరగకుండా ఎస్పీఎఫ్ సిబ్బంది కూడా నిరంతరం పనిచేస్తూ ఉన్న సందర్భం వచ్చు. అదేవిధంగా పార్కింగ్ సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్ దగ్గర కూడా వేలాది మంది సిబ్బంది పనిచేసే పరిస్థితుల్లో మొత్తానికి ప్రతి భక్తుడికి దర్శన భాగ్యం కలిగించాలి. సాయంత్రం వేళలో ఎక్కువ మంది వస్తారు కాబట్టి దానికి అనుగుణంగా కూడా ఏర్పాట్లు చేశారు. స్వామివారి సన్నిధికి వచ్చిన తర్వాత కూడా ప్రతి భక్తుడికి ఆ స్వామివారి దర్శన భాగ్యం కలిగించడం కోసం ఈవో అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే నిన్న మొన్న కూడా వైకుంఠ ఉత్తర దర్శనం కూడా కల్పించారు. అదేవిధంగా 31 సంబంధించి ఫస్ట్ సంబంధించి భక్తులు ఎక్కువ వస్తారు కాబట్టి వారికి అనుగుణంగానైతే భారీ ఏర్పాట్లు చేసి వారికి దర్శన భాగ్యం కల్పిస్తారని చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. ఎవరైనా గురునాథ్ తో శరత్, యాదాద్రి దేవస్థానం.